హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తానండి. దీనికి కావలసినవి కేవలం రెండు పదార్థాలండి. అవేంటంటే, ఒకటి పొట్టు తీయని పెసరపప్పు అండి, రెండవది ఓట్స్. ఇవి రెండు కూడా హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్కి, లావు తగ్గాలి అనుకునే వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇది. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. 3 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పెసరపప్పుని 4 లేదా 5 గంటలు నానబెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే పొట్టుతో ఉన్న పెసరపప్పునే వాడుకోవాలండి. ఎందుకంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, మన బాడీకి కూడా ప్రోటీన్స్ మంచిగా అందుతాయి. ఓకే అండి, 5 గంటల తర్వాత పెసరపప్పు బాగా నీట్గా నానిపోయింది. ఇక్కడ నేనైతే 1 కప్పు ఓట్స్ తీసుకున్నానండి. ఓట్స్ను కూడా మనం వాటర్ పోసి ఒక 5 minutes నానబెట్టుకోవాలి. ఓకే అండి, ఓట్స్ కూడా నానిపోయాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని, ఓట్స్ని, కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ఓకే అండి, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒక లైక్ చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఈ పిండిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఒక చిన్న పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, కొంచెం జీలకర్ర, సాల్ట్ అయితే నేను ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడే వేసుకున్నానండి. ఈ పిండిని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దోశలు వేసేసుకోవటమేనండి. ఈ దోశలు అనేవి పలుచగా వేసుకోవడానికి రావండి, మందంగా వేసుకుంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ దోశ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. పెసరపప్పు బియ్యంతో వేసుకునే దోశల కన్నా ఓట్స్ పెసరపప్పుతో వేసుకునే దోశలు చాలా టేస్ట్గా ఉంటాయండి. హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.